గ్రేప్ అండి, 2-3 సార్లు కడుక్కోవాలండి. నేను 3వ సారి కడుగుతున్నానండి. ఇది తర్వాత మిక్సీ జార్లో వేయాలి. జార్లో వేసానండి గ్రేప్స్, మూత పెట్టుకోవాలి. గ్రేప్ అయిందండి, తీసాను. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఇది చిక్కగా ఉందండి, కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి చిక్కదనం పోవడానికి, మరి పుల్లగా ఉంటుంది. జాలి పెట్టుకోవాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనకి పిప్పు అంతా కిందకి, రసం అంతా కిందకి వచ్చేస్తుందండి. కొంచెం ఇలా అనుకుంటే పిప్పి పైన ఉండిపోతుంది, ఏ ఇబ్బంది ఉండదు మనం తాగడానికి. ఇందులో చక్కెర కానీ ఏమి కలపకండి, న్యాచురల్గా తాగితేనే మంచిది. చూడండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయింది. ఒక గ్లాస్ తీసుకోవాలండి, గ్యాస్లో పోయాలి. అంత వాటర్ వేసిన ఇంకా పుల్లగానే ఉందండి. పుల్లగా ఉన్నా పర్లేదండి, చాలా హెల్త్కి మంచిది.